కళలు 7 శరీరాలు రచించినది ఓషో గారు. అనువాదం చేసినది యుగంధర్ రాజు గారు. 13వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. భావము తత్వము గురించి తెలుసుకుందాం. ఇవి సూక్ష్మ శరీరపు ఒత్తిడిలు. అవి ఎన్నో జన్మల సారం కాబట్టి వాటిని నిర్దిష్టమైన పదాలలో వివరించలేం. మనకు అర్థమైన వాటి గురించి మనం ఏమీ చెప్పలేము. వాటిని జీవించి అనుభవించి తెలుసుకోవాలి. అసలు కోరుకోవడం అనేదే అసలు ఒత్తిడి. దీని గురించో లేదా దాని గురించో ఏదో ఒకటి కోరుకోకుండా మనం ఎప్పుడూ లేము. కోరిక లేకుండా ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది పూర్తిగా అర్ధరహితం అవుతుంది. 3వ శరీరమైన సూక్ష్మ శరీరంలో ఇచ్ఛారాహిత్యాన్ని మీరు కోరుకోవచ్చు. నిజానికి కోరిక లేకుండా ఉండాలని కోరుకోవడమే అత్యంత శక్తివంతమైన కోరిక. అది మీరు ఉన్న స్థితికి, మీరు ఉండాలని కోరుకునే స్థితికి మధ్య ఉన్న వాటిలో ఒక అత్యంత పెద్ద ఖాళీని సృష్టించవచ్చు. అందుకే మీ కోరికలను ఉన్న వాటిని ఉన్నట్లుగా అంగీకరించండి. మరి ఎన్నో జన్మలుగా మీకు ఎన్నో కోరికలు ఉన్నాయని తెలుసుకోండి. మీరు ఎన్నిటినో కోరుకున్నారు. అవి మొత్తం ఒక కుప్పలాగా ఏర్పడ్డాయి. అందుకే 3వ శరీరమైన సూక్ష్మ శరీరానికి సంబంధించినంత వరకు మీ కోరికలను ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించండి. వాటితో పోరాడవద్దు. కోరికలకు వ్యతిరేకంగా కోరికలను సృష్టించుకోవద్దు. కేవలం వాటిని అంగీకరించండి. మీరు పూర్తిగా కోరికలతో నిండి ఉన్నారని తెలుసుకోండి మరియు వాటితో తేలికగా ఉండండి. అప్పుడు మీరు సూక్ష్మ శరీరంలో ఒత్తిడి లేకుండా ఉంటారు. కోరికలకు వ్యతిరేకంగా కోరికలను సృష్టించుకోకుండా మీ అనంతమైన కోరికల సమూహాన్ని మీరు అంగీకరించగలిగితే, ఆ కోరికల సమూహంలో మీరు ఉండగలిగితే, అవి మీరు ప్రోగు చేసుకున్న గతం, వాటిని వాటిలాగా అంగీకరించగలిగితే, ఆ అంగీకారమే పరిపూర్ణమైతే, అప్పుడు ఒక్క క్షణంలో కోరికల సమూహం మొత్తం అదృశ్యమవుతుంది. అవి ఇక లేనట్లే. ఎందుకంటే అవి కోరుకోవడం, లేని దాని గురించి నిరంతరము కోరుకుంటూ ఉండడం అనే ప్రాతిపదిక మీద ఆధారపడి అస్తిత్వంలో ఉంటాయి. కోరుకునే విషయం అనేది పెద్ద విషయమేమీ కాదు. అది అసందర్భం. కోరిక లేకుండా ఉండాలనే కోరిక, దానికి కూడా ఒక గతం ఉంటుంది. మొత్తం సమూహము. మీ కోరికలను మీరు అంగీకరిస్తే కోరిక రహిత స్థితి ఒకటి సృష్టించబడుతుంది. మీ కోరికలు ఉన్నవి ఉన్నట్లుగా మీరు అంగీకరించారు. ఇప్పుడు కోరుకోవడానికి ఏమీ లేదు. కోరుకోవడం అనేది ఇక లేదు. మీరు అన్నిటినీ ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించారు, మీ కోరికలను కూడా. అప్పుడు కోరికలు అదృశ్యమవుతాయి. వాటి గురించి చేయవలసిందేమీ లేదు. అప్పుడు సూక్ష్మ శరీరం తేలికవుతుంది. అది ఒక అనుకూల ఆరోగ్య స్థితికి వస్తుంది. అప్పుడు మాత్రమే మీరు 4వ శరీరానికి పయనించగలరు. 4వ శరీరం మానసిక శరీరం. సూక్ష్మ శరీరంలో కోరికలు ఉన్నట్లుగానే మానసిక శరీరంలో ఆలోచనలు ఉంటాయి. విరుద్ధమైన ఆలోచనలు, వాటి మొత్తం సమూహం. ప్రతి ఆలోచన తనకు తానే పూర్ణమనుకుంటుంది. ప్రతి ఆలోచన తానే పూర్ణమైన దానిలాగా మిమ్మల్ని తన ఆధీనంలో ఉంచుకుంటుంది. అలా మానసిక శరీరంలో ఒత్తిడి అనేది ఆలోచనల మూలంగా వస్తుంది. ఆలోచనలు లేకుండా, నిద్రలో ఉండకుండా, అచేతనంగా లేకుండా ఒక నిరాలోచన స్థితిలో ఉండడం, అదే ఆరోగ్యం. అది 4వ శరీరం యొక్క ఆరోగ్య స్థితిలో ఉండడం, అదే ఆరోగ్యం. అది 4వ శరీరం యొక్క ఆరోగ్య స్థితి. కానీ స్పృహలో ఉంటూ ఆలోచన రహితంగా ఉండడం ఎలా? ప్రతి క్షణము కొత్త ఆలోచన సృష్టించబడుతూ ఉంటుంది. ప్రతి క్షణము మీ గతంలోనిది ఏదో బయటకు వచ్చి మీ వర్తమానంలో ఉన్నదానితో సంఘర్షిస్తూ ఉంటుంది. ఒకప్పుడు మీరు కమ్యూనిస్ట్, ఇప్పుడు మీరు క్యాథలిక్, మరి ఇప్పుడు మీరు మరో దేనినో నమ్ముతున్నారు. కానీ గతం ఇప్పటికీ అలాగే ఉంది. మీరు ఇప్పుడు క్యాథలిక్ కావచ్చు, కానీ మీ కమ్యూనిజాన్ని మీరు ఇంకా విసర్జించలేదు. అది మీలోనే ఉంటుంది. మీరు మీ ఆలోచనలను మార్చుకోవచ్చు,
కానీ వదిలించుకున్న ఆలోచనలు ఎప్పుడూ వేచి చూస్తూనే ఉంటాయి. మీరు వాటిని విసర్జించలేరు. అవి మీ అంతరాళంలోకి చేరుకున్నాయి. అవి మీ అచేతనత్వంలోకి వెళ్ళిపోయాయి. అవి తమ్మంతట తాముగా మీకు కనిపించవు. ఎందుకంటే మీరు వాటిని వదిలించుకున్నారు. కానీ అవి అవకాశం కోసం వేచి చూస్తూ అక్కడే ఉంటాయి. మరి ఆ అవకాశం కూడా రానే వస్తుంది. 24 గంటల్లో ఏదో ఒక సమయంలో మళ్ళీ మీరు కమ్యూనిస్ట్ అయ్యే క్షణం వస్తుంది. మళ్ళీ మీరు క్యాథలిక్ అవుతారు. అలా ఇది ముందుకు వెనుకకు నిరంతరము జరుగుతూనే ఉంటుంది. దీని మొత్తం పర్యవసానం ఏమిటంటే గందరగోళం. అందుకే మానసిక శరీరపు ఒత్తిడి అంటే గందరగోళం అన్నమాట. తద్విరుద్ధమైన ఆలోచనలు, తద్విరుద్ధమైన అనుభవాలు, తద్విరుద్ధమైన అంచనాలు. చివరికి దాని పర్యవసానం ఒక గందరగోళపు మనసుగా అవుతుంది. ఈ గందరగోళపు మనసు గనక ఈ గందరగోళాన్ని దాటాలని ప్రయత్నిస్తే ఇంకా ఎక్కువ గందరగోళంగా అదవుతుంది. ఎందుకంటే ఈ గందరగోళ స్థితి నుంచి గందరగోళ రహిత స్థితిని సాధించడం సాధ్యం కాదు. మీరు గందరగోళంలో ఉన్నారు. ఆధ్యాత్మిక అన్వేషణ అనేది ఈ గందరగోళానికి ఒక కొత్త పార్శ్వాన్ని సృష్టిస్తుంది. మీ మిగతా అన్ని గందరగోళాలు ఇంకా అక్కడే ఉన్నాయి. మరి ఇంకో కొత్త గందరగోళం దానికి కలిసింది. మీరు ఈ గురువుని, ఆ గురువుని, మళ్ళీ వేరొక గురువుని కలుస్తారు. మరి ప్రతి గురువు మీకు ఒక కొత్త గందరగోళాన్ని సృష్టిస్తాడు. పాత గందరగోళం అక్కడే ఉంటుంది. మళ్ళీ ఒక కొత్త గందరగోళం కలుస్తుంది. మీరు ఒక పిచ్చాసుపత్రిలా అవుతారు. 4వ శరీరమైన మానసిక శరీరంలో సంభవించేది ఇదే. అక్కడ ఈ గందరగోళమే ఒత్తిడిగా ఉంటుంది. ఈ గందరగోళం లేకుండా ఉండడం ఎలా? ఒక ఆలోచన గురించి మరొక ఆలోచనను తిరస్కరించకుండా ఉంటేనే మీరు గందరగోళం పడకుండా ఉండవచ్చు. మీరు దేనిని తిరస్కరించకుండా ఉంటే, నాస్తికత్వం గురించి మీరు దైవాన్ని తిరస్కరించకుండా ఉంటే, మీరు ఆలోచించిన ప్రతిదానిని అంగీకరిస్తే, ఎంచుకోవడానికి ఏమీ లేకపోతే అప్పుడు ఒత్తిడి అదృశ్యమవుతుంది. మీరు నిరంతరము ఎంపిక చేసుకుంటూ ఉంటే మీరు నిరంతరము మీ ఒత్తిడులను కలుపుకుంటూనే ఉంటారు. ఎరుక ఎంపికరహితంగా ఉండాలి. మీ మొత్తం ఆలోచన విధానం, మీ మొత్తం గందరగోళం మీ ఎరుకలో ఉండాలి. మీరు ఎరుకలో ఉన్న మరుక్షణము ఇదంతా గందరగోళమని తెలుసుకుంటారు. దేనిని ఎంచుకోకూడదు. మొత్తం ఇంటిని నాశనం చేయాలి. కేవలం ఇది ఒక గందరగోళమని మీరు ఒక్కసారి తెలుసుకుంటే ఏ క్షణంలోనైనా ఇల్లు నాశనం అవ్వచ్చు. దానిని నాశనం చేయడంలో ఏ కష్టమూ ఉండదు. అందుకే మీ మొత్తం మనసును గమనించడంతో ప్రారంభించండి. ఎంచుకోవద్దు. ఎంపిక రహితంగా ఉండండి. నేను నాస్తికుడిని లేదా నేను ఆస్తికుడిని అని అనవద్దు. నేను ఒక క్రిస్టియన్ని లేదా ఒక హిందువుని అని అనొద్దు. ఎంచుకోవద్దు. కొన్నిసార్లు మీరు ఆస్తికులుగాను, మరికొన్నిసార్లు నాస్తికులుగాను, కొన్నిసార్లు క్రిస్టియన్లుగాను, కొన్నిసార్లు కమ్యూనిస్టులుగాను, కొన్నిసార్లు యోగిగాను, కొన్నిసార్లు పాపిగాను ఉన్నారని కేవలం ఎరుకతో ఉండండి. కొంతకాలం మీకు ఒక సిద్ధాంతం నచ్చుతుంది, మరికొంతకాలానికి వేరొకటి. కానీ ఇవన్నీ కూడా అపోహలే. దానిని పూర్తిగా ఎరుకలో ఉంచండి. మీ మొత్తం మనస్సు యొక్క విధానాన్ని మీరు ఎరుకలో ఉంచుకున్న మరుక్షణం వ్యక్తిత్వరహితమయ్యే ఒక సమయం వస్తుంది. అప్పుడు మీరు మీ మనస్సుతో తాదాప్యం చెందరు. అప్పుడు మొదటిసారి మీరు మనస్సు కాదని, మీరు చైతన్యమని తెలుసుకుంటారు. అప్పుడు మీ మనస్సే మీకు ఒక వస్తువు అవుతుంది. కేవలం ఇతర వ్యక్తులను, మరి మీ ఇంటిలో ఉన్న వస్తువులను గమనించినట్లుగానే మీ మనస్సును, మీ మానసిక విధానాన్ని గమనిస్తారు. ఇప్పుడు మనస్సుతో తాదాప్యం చెందకుండా మీరే ఆ గమనిక అవుతారు. 4వ శరీరమైన మానసిక శరీరంతో వచ్చిన కష్టం ఏమిటంటే మనం మన మనస్సుతో తాదాప్యం చెందము. మన శరీరం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని మీరు అనారోగ్యంగా ఉన్నారు అని అంటే దానికి మీరు బాధపడరు. కానీ
మీ మనస్సు అనారోగ్యం పాలైతే, ఎవరైనా మీ మనస్సు రోగగ్రస్తమయ్యింది, మీరు పిచ్చివారయ్యేలా ఉన్నారు అని అంటే అప్పుడు మీరు బాధపడతారు. ఎందుకు? ఎవరైనా మీ శరీరం రోగగ్రస్తమయ్యేలా ఉంది అని అంటే అతను మీ మీద జాలి చూపిస్తున్నాడు అనుకుంటారు. కానీ ఎవరైనా మీ మానసిక అనారోగ్యం గురించి చెబితే మీ మనస్సుకు సంబంధించినంత వరకు మీరు పట్టాలు తప్పినట్లుగా అవుతారు. మీరు నాడీ రుగ్మతకు లోనయ్యారు. అప్పుడు మీరు శరీరంతో, మనస్సులో గాఢ తాదాప్యంతో ఉండడం వల్ల బాధపడతారు, అవమానంగా తలుస్తారు. మీరు మీ శరీరం కంటే వేరుగా ఉన్నట్లు అనుభూతి చెందవచ్చు. ఇది నా చెయ్యి అని మీరు చెప్పవచ్చు, కానీ ఇది నా మనస్సు అని మీరు అనలేరు. ఎందుకంటే నా మనస్సు అంటే నేనే అని మీరు అనుకుంటారు. కాబట్టి నేను మీ శరీరం మీద ఏదన్నా చెయ్యాలి అంటే మీరు దానికి అనుమతిస్తారు. కానీ మీ మనస్సు మీద ఏమన్నా చెయ్యాలి అంటే దానికి మీరు నన్ను అనుమతించరు. వద్దు, ఇది మరీ విపరీతం, నా స్వేచ్ఛ పోతుంది అని మీరంటారు. మనస్సు మరీ గాఢంగా తాదాప్యం చెందుతుంది. అది మనమే, అంతకు మించి మనకు ఏమీ తెలియదు. అందుకే మనం దానితో తాదాప్యం చెందుతాము. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.